దేశంలో క్రైమ్ రేట్ ఎక్కువగా ఉండే రాష్ట్రాల్లో యూపీ టాప్లో ఉండేది. రౌడీ మూకలు గ్యాంగ్స్టర్లకు ఆ స్టేట్ కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచింది కూడా. కానీ అదంతా గతం. ఇప్పుడు యూపీలో క్రైమ్ చేయాలనే థాట్ వచ్చినా బుల్డోజర్ గుర్తొస్తుంది. వెంటనే ఎన్కౌంటర్ మైండ్లో రీసౌండ్ ఇస్తుంది. ఫలితంగా ఆ రాష్ట్రంలో క్రైమ్ రేట్ చాలా వరకు తగ్గింది. దీనంతటికీ వన్ అండ్ ఓన్లీ రీజన్ యోగి ఆదిత్యనాథ్. కానీ 6 దుండగులు మాత్రం యోగిని మర్చిపోయారు. అన్యాయంగా ఒక హిందూ యువకుడు మరో ముస్లిం యువతిపై రెచ్చిపోయి దాడి చేశాడు. ఆ వీడియో యోగి కంటపడింది. ఇంకేముంది, యోగి మార్క్ ట్రీట్మెంట్ సోషల్ మీడియాలో ఓ రేంజ్లో వైరల్ అవుతోంది. యూపీలో మరోసారి ట్రెండింగ్లోకి యోగి మార్క్ ట్రీట్మెంట్. హిందూ యువకుడు ముస్లిం యువతిపై దుండగులు దాడి. 6 నిందితులకు యోగి ట్రీట్మెంట్ ఇచ్చిన పోలీసులు. నేరం చేసి అరెస్ట్ అయితే బెయిల్తో బయటకు రావచ్చు. మర్డర్ చేసినా మహా అయితే జైలు శిక్ష, అది కాదంటే లైఫ్ పడుతుంది. అత్యాచారం లాంటి నేరాలకు కూడా శిక్షలు ఖరారయ్యేది ఎప్పుడో. ఒకవేళ ఖరారైనా ఏ గాంధీ జయంతికో సత్ప్రవర్తనతో మళ్లీ జనంలోకి వచ్చి ఏం కావాలనుకుంటే అది చేసేయొచ్చు. దేశంలో చాలా మంది క్రిమినల్స్ లో ఉండే ఆలోచనలే ఇవన్నీ. మరి ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ క్రిమినల్స్ మైండ్ సెట్ అలాగే ఉండేది. వాళ్లలో చాలా మందికి చట్టమైన పోలీస్ వ్యవస్థ అయినా అంతగా భయం లేదు అనడానికి గతంలో ఆ స్టేట్లో జరిగిన ఎన్నో నేరాలే ఉదాహరణ. కానీ యోగి సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అక్కడ చాలా మార్పు కనిపించింది. ఎప్పుడైతే నేరస్తుల ఇళ్లపైకి బుల్డోజర్ ఎంట్రీ ఇవ్వడం మొదలైందో, ఎప్పుడైతే పోలీసుల తుపాకీలు రీసౌండ్ ఇవ్వడం మొదలైందో, ఆటోమేటిక్ గా నేరాల సంఖ్య కూడా తగ్గడం మొదలైంది. నిత్యం అల్లర్లతో రగిలిపోయే రాష్ట్రంలో 2017 తర్వాత ఒక్కటంటే ఒక్క ఘటన కూడా జరగలేదని స్వయంగా యోగి ఆదిత్యనాథే ప్రకటించారు. గ్యాంగ్స్టర్లు, క్రిమినల్స్ యూపీలోకి వెళ్లడానికి కూడా ధైర్యం చేయడం లేదు. కానీ 6 దుండగులు మాత్రం తాము యోగి అడ్డాలో ఉన్నామన్న సంగతి మర్చిపోయారు. ఉత్తరప్రదేశ్లోని ముజఫర్ నగర్ లో జరిగిన దారుణం ఇది. ఒక హిందూ అబ్బాయి మరో ముస్లిం అమ్మాయిపై కొందరు దుండగులు దాడికి పాల్పడ్డారు. బాధితులిద్దరూ బ్యాంకులో పనిచేస్తున్నారు. లోన్ రికవరీ కోసం వెళ్లి తిరిగొస్తుండగా 6 దుండగులు అడ్డుకుని వారి పేర్లు అడిగారు. అబ్బాయి సచిన్ అని చెప్పడంతో అతడిపై దాడి చేశారు. ఆ వెంటనే అమ్మాయిని బుర్ఖా తీసేయాలని వేధించారు. ఇద్దరిని సమీపంలోని ఓ షాపు దగ్గరకు తీసుకువెళ్లి మళ్లీ దాడి చేశారు. తర్వాత 6 ఒకరు ఆ అమ్మాయి బుర్ఖాను తొలగించారు. నిందితుడు ఆ మహిళ జుట్టును లాగి ఆమెను చంపి హిందూ బైక్పై ముస్లిం అమ్మాయి ప్రయాణించడం దుండగులకు ఆగ్రహాన్ని తెప్పించింది. లోపే దాడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. వెంటనే యూపీ పోలీసులు యాక్షన్లోకి దిగారు. యాక్షన్లోకి దిగడమే కాదు, యోగి మార్క్ ట్రీట్మెంట్ ఇచ్చారు. ఇది అమాయకులపై యాక్షన్కు యోగి మార్క్ రియాక్షన్. హిందూ యువకుడితో ప్రయాణించిన పాపానికి దారుణంగా కొట్టిన 6 జన్మలో మరోసారి ఆ తప్పు చేయకుండా ట్రీట్మెంట్ ఇచ్చారు యూపీ పోలీసులు. దాడి చేసిన 6 నిందితుల్ని సర్తాద్, షాదాబ్, ఉమర్, అర్ష్, షోయబ్, షమీగా గుర్తించిన పోలీసులు ఓ బృందంగా ఏర్పడి గంటల వ్యవధిలోనే స్టేషన్కు పట్టుకుపోయారు. ఆ తర్వాత తమదైన స్టైల్లో చిత్తకొట్టుడు కొట్టేసరికి ఇదిగో ఇలా కుంటుతూ బయటకొచ్చారు. మరోసారి ఈ తప్పు చేయమంటూ క్షమాపణలు చెప్పారు. దాడి చేసిన దృశ్యాలు ఏ రేంజ్లో వైరల్ అయ్యాయో దానికి రెట్టింపు వేగంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఈ దృశ్యాలు. వీళ్లలో ఎవడో మరోసారి ఇలాంటి దాడులు చేయడు. 8,000కు పైగా ఎన్కౌంటర్లు, 80,000 మంది క్రిమినల్స్ అరెస్ట్, 4,000 కోట్లకు పైగా విలువైన ఆస్తులు జప్తు, 14,000 కోట్ల విలువైన ఆస్తులు స్వాధీనం, 68 మాఫియా, 1,400 మంది ముఠా సభ్యులపై 700కు పైగా కేసులు నమోదు. సింపుల్ గా చెప్పాలంటే యూపీలో నేరాల సంఖ్య 85% తగ్గిపోయింది. 8 ఏళ్లలో ఉత్తరప్రదేశ్లో యోగి మార్క్ యాక్షన్ ఇది. యోగి యూపీ సీఎం అయిన తర్వాత రాష్ట్ర పోలీసులకు ఫుల్ పవర్స్ ఇచ్చేశారు. పొలిటికల్ పవర్ను కూడా కాదని దూకుడుగా వెళ్లే ధైర్యాన్ని కూడా ఇచ్చారు. 8,000కు పైగా ఎన్కౌంటర్లు నిర్వహించారు అంటేనే పోలీసులకు యోగి ఎలాంటి ఫ్రీ హ్యాండ్ ఇచ్చారో అర్థం చేసుకోవచ్చు. 8,000 ఎన్కౌంటర్లలో 222 మంది కరడుగట్టిన నేరస్తులు అంతమైపోయారు. ఈ దూకుడే మాఫియా, గ్యాంగ్స్టర్ల వెన్నులో వణుకు పుట్టించింది. ఆ తర్వాత నేరస్తులు పోలీస్ స్టేషన్లలో లొంగిపోతున్న దృశ్యాలు యూపీలో సర్వసాధారణంగా మారిపోయాయి. ఈ 8 ఏళ్ల కాలంలో 80,000 మంది నేరస్తుల్ని కటకటాల వెనక్కి నెట్టేశారు. ఈ లెక్కలు చాలు యూపీలో యోగి తెచ్చిన మార్పేంటో తెలుసుకోవడానికి. ఇది తెలిసి కూడా యూపీలో హద్దులు దాటాలనుకుంటే చివరికి జరిగేది ఇదే.